మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో పలు కాలనీలో పట్టణ ప్రగతి భాగంగా వేసిన లైన్లు, కరెంటు స్తంభాలు, వైర్ లైన్లో మార్పులు చేర్పుల గురించి ఏడీ వెంకటరమణారెడ్డి గారికి మెదక్ జిల్లా ఆధార్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు చిక్కులపల్లి నవీన్ కుమార్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించడం, ఈ వారం రోజులలో చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. కరెంటు దగ్గరికి పోవద్దని కోరుతున్నాము. ఎందుకంటే ఈ మధ్యన 2-3 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. తెలియక రైతులు అంటే కరెంటు గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండదు కనుక రైతులు ఎవ్వరు వాళ్ళు సొంతగా కరెంటు దగ్గరికి పోయి కరెంటు పోల్స్ వైర్లు గుంజడం కానీ, ట్రాన్స్ఫార్మర్లు ఏబీసీ ఆన్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయడం కానీ అలాంటివి మా నోటీసులు లేకుంటే ఎవరు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి పోవద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరూ సేఫ్టీగా ఉండాలి. రైతులకు మనం ఎట్టి పరిస్థితుల్లో మా సైడ్ నుంచి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. ఏదైనా ఉంటే మన నోటీసులు పెట్టగలం. కన్సర్న్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏళ్ళకు అందరికీ దయచేసి ఏంటంటే రైతులకు అంటే ముఖ్య గమనిక ఏంటంటే ఎవరు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పోయి సొంతగా ఏబీసీ ఆన్ ఆఫ్ చేసుకోవద్దని మనం చేయించున్నాం. థ్యాంక్ యూ. కండక్టర్ షిఫ్ట్ చేయని కొన్ని అక్కడక్కడ ప్లేస్లో మిగిలిపోయిన నా నోటీసులు ఇప్పుడే వచ్చింది. దాన్ని మొత్తం వెరిఫై చేయించి కన్సర్న్ లైన్మెంట్తో వెరిఫై చేయించి 1 వారం 10 రోజులు మొత్తం అంటే దాన్ని ప్రక్షాళన చేయించి మొత్తం దాన్ని పాత పోళ్ళ నుంచి కొత్త పోళ్ళకు కండక్టర్ మార్చేసి ఎక్కడైతే డేంజర్ ఉన్నదో అవన్నీ చూసుకుంటూ చేయమని చెప్పడం జరిగింది. లైన్మెంట్ నెక్స్ట్ వీక్లో అది కంప్లీట్ అవుతుందని చెప్పింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన మేరకు దీనికి వివరణ ఇవ్వాలి.